బాలీవుడ్ ఖల్నాయక్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు. దాదాపు 33 ఏళ్ల తర్వాత సీక్వెల్ మూవీతో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి డిసైడ్ అయ్యారు సంజయ్ దత్. మరి సంజు బాబా ల్యాండ్ మార్క్ మూవీకి సీక్వెల్ గా అనౌన్స్ అయిన ఖల్నాయక్ రిటర్న్స్ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉంది? బల్లుగా సంజయ్ దత్ మేక్ ఓవర్ భయపెట్టిందా? బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కొత్త సినిమాకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. 1993లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ సృష్టించిన ఐకానిక్ సినిమా ఖల్నాయక్ కి సీక్వెల్ అనౌన్స్ చేశారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత మరోసారి ఖల్నాయక్ అవతారులో భయపెట్టేందుకు రెడీ అయ్యారు సంజు బాబా. ఇందుకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ఖల్నాయక్ రిటర్న్స్ సినిమా ఫస్ట్ లుక్ లో బల్లుగా సంజు బాబా అపియరెన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. చెప్పాను కదా, అక్టోబర్ 10 రాత్రి 10 గంటలకు బల్లు జైలు నుంచి తప్పించుకుంటాడు అని మేకర్స్ విడుదల చేసిన ఖల్నాయక్ రిటర్న్స్ ఫస్ట్ లుక్ తో సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆడియన్స్ కి హింట్ వచ్చేసింది. 1993లో సుభాష్ ఘై డైరెక్ట్ చేసిన ఖల్నాయక్ మూవీ క్లైమాక్స్ కూడా ఈ డైలాగ్ తో ఎండ్ అవుతుంది. అయితే జైలు నుంచి బయటకొచ్చేందుకు ఎన్నేళ్లు పడుతుందో తెలియదన్న సంజయ్ దత్ దాదాపు 33 ఏళ్ల తర్వాత సీక్వెల్ తో మరోసారి నాయక్ నహీ నాయక్ హోమై అంటూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. సంజయ్ దత్ లీడ్ రోల్ లో 90s లో వచ్చిన ఖల్నాయక్ సినిమా భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కింది. మాధురి దీక్షిత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ తో పాటు కీ రోల్ కూడా ప్లే చేశారు. ఖల్నాయక్ మూవీ మ్యూజిక్ పరంగా కూడా బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. టైటిల్ సాంగ్ నాయక్ నహీతో పాటు చోళీ కే పీచే క్యా హే సాంగ్ అప్పటి యూత్ ని ఊపేసింది. ఇలాంటి ల్యాండ్ మార్క్ సినిమాకి సీక్వెల్ గా రాబోతోన్న ఖల్నాయక్ రిటర్న్ ఏ రేంజ్ లో ఉంటుందోననే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. మరి ఈ సీక్వెల్ తో సంజయ్ దత్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.